ఎందుకు భయపడ్డారు పోలీసులు? కేసిరెడ్డి అవినీతికి పాల్పడ్డాడు, అక్రమార్జన చేశాడు, అతని డబ్బులు అన్నీ కలెక్ట్ చేసి జగన్కి ఇచ్చాడు, అతని ఆస్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. తీరా చూస్తే అయ్యేమో అసలు వాళ్ళు పుట్టకముందు ఉన్న ఆస్తులు కూడా తీసుకొచ్చి, అతను పుట్టకముందు ఆస్తులు కూడా తీసుకొచ్చి సీజ్ చేశారు. అది అక్రమార్జన అంటున్నారని అతను కోర్టులోనే చెప్పాడు, ఓపెన్గానే చెప్పాడు. కాదు కాదు అది మొన్ననే కొన్నారని నేను చూపించాలి కదా, అది నెంబర్ 1. అది రేపు విచారణలో తెలుస్తుంది. బట్ ఈ లోపు అయితే చేయాల్సింది అయిపోయింది. 11 కోట్ల రూపాయలు దొరికేసినాయి అన్నారు, క్యాష్ అంతా చూపించారు. 12 పెట్టెలు 11 కోట్లు కావాలని 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 11 అనే లెక్క తీసుకొచ్చాడు. 12 పెట్టెలు 11 కోట్ల రూపాయలు, అంతవరకు బాగానే ఉంది. ఇందులో కీ పాయింట్ ఏంటయ్యా అంటే, కేసిరెడ్డి నిన్న కోర్టులో వేసిన లెక్క ఏంటి, దాని మీద నా ఫింగర్ ప్రింట్లు ఉండాలా, ఆ నోట్ల మీద అన్న ఉండాలా, అట్టపెట్టి మీద అన్న ఉండాలా, అవన్నీ యథాతథంగా ఉంచమని అడిగాడు. అలాగే ఆ నెంబర్లు, ఏది నోట్ల నెంబర్లు తీయమన్నాడు. ఎందుకని? నోట్ల నెంబర్లు ఎప్పుడు రిలీజ్ అయినాయో తెలిస్తే అవి వీళ్ళు చెప్పినట్టు ఆఫ్టర్ 24 బిఫోర్ 24. ఆఫ్టర్ 24 రిలీజ్ అయినవి అయితే కనుక పాత వాటిట్లో లెక్క కడితే దొరికిపోతారు. అదేదో లెక్క అంతా కూడా విజువలైజ్ చేయమన్నారు, పంచనామా చేయమని చెప్పింది కోర్టు. అక్కడ ఈవెన్ బ్యాంకులో కూడా సపరేట్గా ఉంచమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఈలోపుగా అర్జెంటుగా బ్యాంకులో డిపాజిట్ చేసేసి అన్నిట్లో కలిపేయాలన్నటువంటి ప్రయత్నం, బ్యాంక్ అధికారుల మీద ఒత్తిడి చేయటం. నిన్న కోర్టు పక్కన చెప్పింది వాటిని పక్కన ఏది విజువలైజ్ చేయాలా నెంబరింగ్ అని చెప్పి. అయినా ఎందుకు అంత తొందరపడ్డారు, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? భవిష్యత్తులో తేడా ఉంటుందనినా? ఇదే ఈ లిక్కర్ కుంభకోణం కేసులో కీలకమైనటువంటి అంశం.